నమస్తే మిత్రులారా, నేను మీ కుమార్. ముందుగా మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈ లోకంలో ఖాళీగా ఉన్న జనాలు కొంతమంది ఎలా తయారయ్యారంటే, ఇప్పుడు మనం ఏదైనా తప్పుల గురించి మాట్లాడితే, ఎగ్జాంపుల్గా చెప్పాలంటే వైసీపీలో ఏదైనా తప్పు జరిగింది, ఆ తప్పు గురించి మనం మాట్లాడితే, ఆ తప్పు చేసిన వ్యక్తిని మనం ప్రశ్నిస్తే ఎమ్మటే కామెంట్ బాక్స్లలో నువ్వు కూటమికి సంబంధించినోడువా, జనసేన పార్టీడువా, టీడీపీ పార్టీడువా అని మాట్లాడతారు. అలానే ఏదైనా టీడీపీలోనో జనసేనలోనో ఏదైనా తప్పు జరిగితే దాని మీద నేను ప్రశ్నించినా కూడా నువ్వు వెంటనే కామెంట్ బాక్స్లో కొందరు వైసీపీ పార్టీ, నువ్వు వైసీపీ బ్యాచా, లేకపోతే వైసీపీ వాళ్ళు నీకు సపోర్ట్ చేస్తున్నారా అని మాట్లాడతారు. అంటే వీళ్ళందరికీ నేను చెప్పాలనుకునేది ఏంటంటే, నేను ఏ పార్టీ కూడా కాదు. తప్పు జరిగినప్పుడు దాన్ని క్వశ్చన్ చేస్తాం. మీరు ఖాళీగా ఉండి మీకు ఏ పని లేక వచ్చి ఎమ్మటి కింద వైసీపీ బ్యాచా, టీడీపీ బ్యాచా, జనసేన బ్యాచా అంటున్నారు. అసలు మీరే బ్యాచ్ ముందు ఎవరికి అర్థం కాని పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడే ఈ విషయం ఎందుకు చెప్తున్నాను, ఈ వీడియోకి ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ భూమి మీద చాలా సెన్సిటివ్ టాపిక్స్ ఉంటాయి, కానీ మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం 3 సెన్సిటివ్ టాపిక్స్. ఒకటి కులం, రెండవది మతం, మూడోది మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, లేదంటే ఆయన పార్టీ జనసేన పార్టీ. ఆంధ్రప్రదేశ్లో ఈ 3 సెన్సిటివ్ టాపిక్స్. మీరు కావాలంటే చూడండి, ప్రజెంట్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఒక వీడియో చేయండి. ఆయనను కానీ లేదంటే ఆయన పార్టీలో కానీ ఏదైనా తప్పు జరిగితే దాన్ని ప్రశ్నిస్తూ ఒక వీడియో చేయండి. రెస్పాన్స్ ఉంటుంది, కానీ మరీ అంతగా ఉండదు. అలానే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో కానీ లేదంటే వాళ్ళ పార్టీ నాయకులలో కానీ లేదా వైఎస్ జగన్మోహన్ రెడ్డిలోనే కానీ ఏదైనా తప్పు ఉన్నప్పుడు దాన్ని క్వశ్చన్ చేయండి. అప్పుడు కూడా పరిస్థితులు నార్మల్గానే ఉంటాయి. కానీ ఒక్క జనసేన పార్టీ గురించో లేదంటే జనసేన పార్టీ అధ్యక్షుడు ప్రజెంట్ డిప్యూటీ సీఎం మన పవన్ కళ్యాణ్ గారి గురించి ఏదైనా వీడియోనో లేదంటే ఆయన కానీ ఆయన పార్టీలో కానీ జరుగుతున్న తప్పుల గురించి మనం ప్రశ్నిస్తే వెంటనే కామెంట్ బాక్స్లో అంతా ఫుల్ అయిపోద్ది. ఇంకా జనసేన పార్టీ అయిపోతుంది. ఏం మాట్లాడతారో తెలియదు. పోనీ ఆ కామెంట్లో ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా ఏమన్నా పెడతారంటే దాంట్లో 100 తప్పులు. కనీసం ఓటు లేనోడు, చదువుకున్నోడు కూడా వచ్చి కామెంట్ పెట్టి, అంటే ఈ ఒక పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నాను కాదు, ఆయన పార్టీలో మాత్రమే ఎందుకు వస్తుందంటే ఆయన ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వచ్చినది కాబట్టి ఆయనకంటూ అభిమానులు ఉంటారు. ఇంకా వాళ్ళందరూ వచ్చి అసలు ఏంది తప్పేది ఒప్పేది అని తెలియకుండానే కామెంట్లు పెడుతుంటారు. సరే, ఇట్లాంటి వాళ్ళందరికీ మనం భయపడి జరుగుతున్న తప్పులను అయితే మాట్లాడడం ఆపం కాబట్టి వీడియోలోకి వెళ్దాం. విషయం ఏంటంటే, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పదవిలో ఉన్నప్పుడు ఒకలాగా, పదవిలో లేనప్పుడు ఒకలాగా ఆయన ప్రవర్తన కానీ ఆయన మాట శైలి కానీ ఉంది. అది ప్రజలందరూ గమనిస్తున్నారు. పదవిలో లేనప్పుడు ఆయన ఎంత పెద్ద పెద్ద భారీ డైలాగులు లేదంటే భారీ వార్నింగ్లు ఇచ్చారో అవన్నీ కూడా ఇప్పుడు ఆయన ఎత్తిగా చుట్టుకుంటున్నట్టు కనిపిస్తుంది. మహిళలకు లేదంటే తన జనసేన పార్టీ వీర మహిళలకు కష్టం వస్తే అందరికంటే ముందుంటానని, కొడకల్లారా రండని ఎంత పెద్ద భారీ డైలాగులు అయితే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వేశారో ఈరోజు అది కనిపించట్లేదు. ఎందుకు కనిపించట్లేదు, ఏ విషయంలో కనిపించట్లేదు అని చెప్తాను, వినండి. గత వారం 10 రోజుల నుంచి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ ఏదైనా ఒక పార్టీ పేరు వినిపిస్తుందంటే అది కేవలం జనసేన పార్టీనే. ఎందుకు ఇంతలా జనసేన పార్టీ పేరు వినిపిస్తుంది అంటే, జనసేన పార్టీలోని ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ శ్రీకాళహస్తికి చెందిన వినుత కోట గారి ఒక ఘనకార్యం వలన జనసేన పార్టీ పేరు ఇంతలాగా వినిపిస్తుంది. అదేంటి అంటే, జనసేన కార్యకర్త అయినటువంటి శ్రీనివాసులు అలియాస్ రాయుడు, ఈ రాయుడును శ్రీకాళహస్తి మాజీ జనసేన ఇన్ఛార్జ్ అయిన వినుత కోట, ఆవిడ భర్త, అలానే ఇంకో 3 ప్రైవేట్ వ్యక్తులు కలిసి చంపేశారు. అసలు ఈ వినుత కోట గారు ఎవరంటే, ఈవిడ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. ఈమె చేసుకునేది లవ్ మ్యారేజ్. మన దేశంలో కూడా కాదు, పక్క దేశంలో సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన అనంతరం పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతోనో లేదంటే జనసేన పార్టీ మీద ఇంట్రెస్ట్తోనో ఎందుకో మరి ఆ సాఫ్ట్వేర్ జాబ్ కూడా రిజైన్ చేసి ఆంధ్రప్రదేశ్కి వచ్చి శ్రీకాళహస్తిలో జనసేన ఇన్ఛార్జిగా స్థానం పొందారు. ఇంతవరకు బాగానే ఉంది. ఆవిడ గారు జనసేన పార్టీలో లేదా జనసేన పార్టీ కార్యక్రమాలలో చాలా యాక్టివ్గా ఉంటారు. జనసేన పార్టీ తరఫున చేసిన భారీ బహిరంగ సభలలో కూడా స్టేజ్ మీద చాలా హల్చల్ చేస్తూ అందరినీ అట్రాక్ట్ చేస్తూ చాలా యాక్టివ్గా జనసేన పార్టీ కార్యక్రమాలలో కనిపిస్తున్నవైనా. అయితే ఎవరైతే చంపబడ్డారో జనసేన కార్యకర్త శ్రీనివాసులు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని ఒక చిన్న గ్రామంలో అతను ఉంటాడు. అతని ఫ్యామిలీ మొత్తం కూడా వైసీపీ పార్టీ వాళ్ళు. వాళ్ళ మామయ్యో సంథింగ్ వాళ్ళ బాబాయో వైసీపీ తరఫున సర్పంచ్ కూడా. కానీ ఈ రాయుడు అనే అతను
నేను జనసేన పార్టీ కార్యకర్తను, జనసేన పార్టీకి చెందిన వారు, పవన్ కళ్యాణ్ అభిమాని అని చెప్పుకుంటూ తిరిగేవాడు. ఇదే అతని సాగు కారణమైందేమో మరి. అయితే ఏమైందంటే శ్రీనివాసులు తన జనసేన పార్టీ మీద అభిమానంతో పార్టీలో చేరాలని, పవన్ కళ్యాణ్ గారితో కలవాలని, జనసేన పార్టీలో ఒక స్థానం పొందాలని డ్రైవింగ్ నేర్చుకుని మరి ఆ వినుత కోట గారి దగ్గర డ్రైవర్ గా జాయిన్ అయ్యారు. వినుత కోట గారి దగ్గర డ్రైవర్ గా జాయిన్ అయ్యారు. ఆ కొద్ది కాలంలోనే వినుత కోట గారి ఇంట్లో ఒక వ్యక్తిగా మారిపోయాడు. అంత సన్నిహితంగా ఉన్నవైన ఇంత సన్నిహితంగా ఉంటూ అలానే సొంత వ్యక్తిలాగా, ఒక ఇంట్లో వ్యక్తిలాగా శ్రీనివాసులు వినుత కోట గారితో సంబంధం ఏర్పడిన తర్వాత అదే వినుత కోట గారు ఈ శ్రీనివాసుని చంపారు. ఇలా ఎందుకు అయిందంటే జూలై 8వ తారీఖున శ్రీనివాసుల్ని వినుత కోట గారు చంపారు. అంతకంటే 3 వారాల ముందు వినుత కోట గారి బెడ్రూమ్లో ఒక వీడియో ఆన్ చేసిన మొబైల్ని మంచం కింద గమనించారు. ఆ మొబైల్ ఎవరిదా అని చూస్తే అది ఇలా డ్రైవర్ అయినటువంటి శ్రీనివాసుల్ది. పిలిచి మరి కొట్టారో తిట్టారో మరి ఎలా అడిగారో తెలియదు, కానీ మొత్తం మీద అయితే పిలిచి అతన్ని అడిగినప్పుడు శ్రీనివాసులు ఒక నిజం చెప్పారు. అదేంటంటే లోకల్ ఎమ్మెల్యే, టీడీపీ క్యాండిడేట్ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ కుమార్ రెడ్డి ఇతను ఆ పని చేయమన్నారని, వినుత కోట గారి ప్రైవేట్ వీడియోలు, తన బెడ్రూమ్లోని వీడియోలు అతనికి పంపించాలని అడిగారని, దానికోసం ఇలా చేస్తున్నానని ఈ శ్రీనివాసులు వినుత కోట గారికి చెప్పారు. విషయం తెలుసుకున్న వినుత కోట గారు వెంటనే ఈ శ్రీనివాసులను పనిలో నుంచి తీసేశారు. కానీ వాళ్ళ ఇంటికి మాత్రం పంపించలేదని సమాచారం ఉంది. పనిలో నుంచి తీసేసిన వ్యక్తిని వాళ్ళ ఇంటికి పంపించకపోవడం వెనక కారణం లేదనేది ఇప్పటికి కూడా ఎవరికి తెలియదు. వాళ్ళ దగ్గర ఉంచుకున్నారు. కొన్ని రోజుల తర్వాత జూలై 8వ తారీఖున చంపేశారు. చంపేసి ఆ బాడీని వినుత కోట గారు, తన భర్త, అలానే వాళ్ళ కొత్తగా జాయిన్ అయిన డ్రైవరు, ఇలా ముగ్గురు కలిసి కూడా చెన్నై సమీపంలో ఒక కాలువలో పడేసి వచ్చారు. వీళ్ళు దొరకడానికి అదే కారణమైంది. ఆంధ్రప్రదేశ్లో అంటే గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి ఇంకోలాగా మ్యానిపులేట్ చేసేవారేమో. చెన్నై సమీపంలో కాబట్టి వాళ్ళు ఎంక్వైరీ చేసి వినుత కోట గారు చంపారని తెలుసుకుని వినుత కోట గారిని అరెస్ట్ చేశారు. ఆ అరెస్ట్ చేసిన క్రమంలో ఎంక్వైరీలోనే ఈ నిజాలను కూడా వినుత కోట గారు చెప్పారు. ఇందులో ఉన్న అతి భయంకరమైన నిజం ఏంటంటే శ్రీనివాసులు తన ప్రైవేట్ వీడియోలు టీడీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్కి పంపించారన్న విషయం జనసేన పార్టీ పెద్దల వద్దకు తీసుకెళ్లానని, వాళ్ళు సరిగా స్పందించలేదని వినుత కోట గారు పోలీసులకు ఎంక్వైరీలో తెలిపారు. ఇప్పుడు ప్రజల క్వశ్చన్ గాని నా క్వశ్చన్ గాని ఏంటంటే, ఇదే వినుత కోట గారిని వైసీపీ వాళ్ళు పదవిలో ఉన్నప్పుడు ట్రోల్ చేశారనో లేదంటే కామెంట్ చేశారనో ఒక భారీ బహిరంగ సభలో జనసేన వీర మహిళ జోలికి వస్తారా కొడకల్లారా అంటూ భారీ డైలాగులు వేశారు పవన్ కళ్యాణ్ గారు, ప్రెసెంట్ డిప్యూటీ సీఎం గారు. అంత భారీ డైలాగులు వేసిన పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఆవిడ అరెస్ట్ అయితే ఇంతవరకు నోరు మెదపలేదు. అరెస్ట్ విషయం కూడా పక్కన పెడదాం. ప్రైవేట్ వీడియోలు, మీ వీర మహిళ ప్రైవేట్ వీడియోలు బయటికి వెళ్ళాయి, అది టీడీపీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాయని తెలిసినప్పుడు ఆవిడ ఎంక్వైరీలో చెప్పింది కదా జనసేన పెద్దల దగ్గర తీసుకెళ్లాలని. పెద్దలంటే ఎవరు? పార్టీ పెద్దలే కదా. మీ దగ్గరకు వచ్చినప్పుడు ఆ లోకల్లో ఉన్న ఎమ్మెల్యే క్యాండిడేట్ను, ఆ బొజ్జల సుధీర్ కుమార్ రెడ్డిని మీరు దండించింది ఇది తప్పు అని చెప్పింది ఇది. ఒకవేళ ఆ రోజు పవన్ కళ్యాణ్ గారే సరిగ్గా స్పందించి ఉంటే ఈరోజు జనసేన కార్యకర్త మర్డర్కు గురయ్యేవారా? మీ వీర మహిళ జైలుకు పోయేదా? ఆమెకు జరిగిన అన్యాయానికో ఆమెకు జరిగిన అవమానానికో పార్టీని నమ్ముకొని మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు సరిగ్గా స్పందించలేదు. అదే ఈరోజు జనసేన కార్యకర్త మర్డర్కు కానీ కారణం. అంటే ప్రజల్లో వస్తున్న అనుమానాలు ఏంటంటే జనసేన పార్టీ అనేది కూటమి పొత్తులో ఉంది. ఆ టీడీపీ ఎమ్మెల్యేని బయట పెడితే, లేదంటే టీడీపీ ఎమ్మెల్యే ఇలా చేశారని దాన్ని బయట పెడితే కూటమి ప్రభుత్వానికి ఏమన్నా మచ్చ వస్తుందా, లేదంటే వచ్చే ఎలక్షన్లలో ఏదన్నా చెడ్డ పేరు వస్తుందా అనేసి ఏమన్నా ఆపారని ప్రజలు అనుకుంటున్నారు. వీర మహిళ జోలికి వస్తే కబడ్దారని రాడ్లైనా కత్తులైనా ఏదైనా రెడీ అన్న పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు వరకు నోరు మెదపలేదంటే మీరు మాట్లాడిన అబద్ధాలనే కదా. ఆడపిల్లల జోలికి వస్తే తాట తీస్తాం కబడ్దారన్న మీరు మీ పార్టీ వీర మహిళనే ఇంత అవమానానికి గురైంది. అలానే మీ పార్టీ వీర మహిళ ఒక వ్యక్తిని చంపింది. ఆ చంపబడిన వ్యక్తి కూడా జనసేన కార్యకర్తనే. ఇంత దారుణాలు జనసేన పార్టీలో జరుగుతుంటే ఇంతవరకు నోరు మెదపలేదంటే దాని వెనక ఉన్న ఆంతర్యం ఏందనేది ప్రజలందరికీ అర్థం కాక తలగొక్కుంటున్నారు. కనీసం వీర మహిళను పక్కన పెట్టేయండి, తప్పు చేసింది, జైలుకి వెళ్ళింది. చనిపోయిన వ్యక్తి, అతనికి తల్లి లేదు, తండ్రి లేదు, ఉన్నది ఒకే ఒక అక్క, ఆమెకు కూడా పెళ్ళయింది. మరి ఆ కుటుంబానికి మీరు ఇచ్చిన భరోసా ఏంది? చనిపోయినందుకు గాను, జనసేన కార్యకర్తగా చనిపోయినందుకు గాను మీకు ఇది చేస్తాను, మీకు ఇది భరోసాగా ఉంటాను, లేదంటే మీకు ఈ విషయంలో ఈ హెల్ప్ చేస్తాను, కనీసం ఒక మీ నోటి మాట కూడా, లేదంటే ప్రెస్ ముందు మాట్లాడడం కానీ ఇదేది లేదు కదా. మిమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలకు,
మీ పార్టీలో ఇన్ఛార్జిగా ఉన్నందుకు మీ మహిళలకు జరిగిన ఈ అన్యాయం అనేది ప్రజలందరూ గమనిస్తున్నారు. కాబట్టి మన డిప్యూటీ సీఎం గారు ఒకవేళ ఇంకా ఆయన తేరుకోకపోతే తేరుకొని ఈ రెండు కుటుంబాలకి ఎమ్మెల్యే గారికి చంపినందుకు తనకి తగిన శిక్ష పడాలి. అలానే చంపబడినటువంటి శ్రీనివాసులు అనే వ్యక్తికి మీ జనసేన కార్యకర్తకు అతని కుటుంబానికి తగిన న్యాయం చేయాలని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు.